ప్రైజ్ ద లార్డ్. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. ఈ ఛానల్కు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, ఈ ఛానల్ ద్వారా మనము థియాలజీ, దైవశాస్త్రము అనే సబ్జెక్ట్ని మనము ధ్యానిస్తున్నాం. అలాగే బైబిల్ సర్వే అనే మరొక సబ్జెక్ట్ని కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు థియాలజీ అనే సబ్జెక్ట్ నుండి మనము మరొక భాగాన్ని మనము నేర్చుకోబోతున్నాం. పిల్లరా, ఇంతకుముందు మనము నేర్చుకున్నవి ఒకసారి నేను మీకు తెలియజేస్తాను. థియాలజీలో 6 భాగాలు ఉన్నాయని, ఆ 6 భాగాల్లో ఒక భాగము సిస్టమేటిక్ థియాలజీ అని, సిస్టమేటిక్ థియాలజీలో 10 విభాగాలు ఉన్నాయని, ఆ 10 విభాగాల్లో ఇప్పటికే ఒకటి బిబ్లియాలజీ, వేదాంత శాస్త్రము లేకపోతే బైబిల్ శాస్త్రము గురించి మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు మనము ఈ సిస్టమేటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దైవశాస్త్రంలో థియాలజీ ప్రాపర్ అనే 2వ విభాగాన్ని నేర్చుకోబోతూ ఉన్నా. థియాలజీ ప్రాపర్, దీనినే దైవశాస్త్రము లేక పితృదేవ శాస్త్రము అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఇందులో మనము దేవాతి దేవుని గురించి, ఆయన యొక్క స్వభావం గురించి, ఆయన యొక్క గుణలక్షణాల గురించి మనము నేర్చుకోబోతున్నాం. కాబట్టి దీనిని థియాలజీ ప్రాపర్, పితృదేవ శాస్త్రం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ సమయంలో మనము కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. లేఖనాలు మనకు శాశ్వతమైన దేవుని యొక్క దేవత్వం గురించి, ఆయన ప్రత్యక్షతను గురించి తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన 3 వ్యక్తుల్లో అనగా తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మలుగా ఉన్నాడని, విభిన్నమైన వారే కానీ ఉద్దేశములో విడదీయన వారని, శాశ్వతమైన వారని, సమానమైన వారని, అలాగే స్వభావము, లక్షణాలు, శక్తి మరియు మహిమను కలిగి ఉండడంలో వారు సమానమైన వారని మనము ఇందులో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ఉనికిని గురించి, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఉనికిని గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. దేవుడు ఉన్నాడా, దానికి రుజువులేంటి, ఇతరుల అభిప్రాయాలేంటి అనే విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఉనికిని గురించిన వాస్తవం లేక దేవుని అస్తిత్వం యొక్క వాస్తవం అనేది మనం చూస్తున్నాం. వాస్తవానికి మనం చూస్తే బైబిల్ దేవుని ఉనికిని గురించి నిరూపించడానికి ప్రయత్నించడం అవసరం లేదు కూడా. ఎందుకనంటే దేవుని ఉనికిని బైబిల్ ప్రకటిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. లేఖనాలు కానీ రచయితలు కానీ ఆయన ఉనికిని ఒక స్థిరమైన వాస్తవంగా వారు అంగీకరించారు. బైబిల్ గ్రంథంలో మొదటి వరుస అంటే మొదటి అధ్యాయం మొదటి వచనం కనుక మనం చూస్తే ఆది యందు దేవుడు అనే మాటతో ఆరంభమవుతుంది. అంటే ఆది యందు ఇంకేమీ లేదు, దేవుడే ఉన్నాడు. సో ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఉనికికి సంబంధించి ప్రధాన ఆధారాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటనంటే, ఒకటి సృష్టి ద్వారా దేవుని యొక్క ఉనికిని గురించిన నిరూపణ, అంటే కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్. ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక కారణం ఉంటుంది. అలాగే ఈ సృష్టి యావత్తుకు కూడా ఒక మూల కారణం ఉంది. అది ఎవరో కాదు, సృష్టికర్త అయిన దేవుడే. ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. అలాగే 2వ నిరూపణగా మనం చూసినప్పుడు టెలియాలజికల్ ఆర్గ్యుమెంట్, నియమబద్ధత ద్వారా నిరూపణ. అంటే ఏంటి అనంటే, ప్రకృతిలో సూక్ష్మ నియమాలు, వివిధ జీవుల యొక్క అద్భుత నిర్మాణము, ఒక మహాశక్తివంతమైన రూపకకర్త వీటిని సృజించినాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాయి. అందుకనే కీర్తనల గ్రంథము 19వ కీర్తన మొదటి వచనంలో చూస్తే ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది అని మనము ఆ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా మోరల్ ఆర్గ్యుమెంట్, నైతిక నిరూపణ. అంటే మానవుల్లోని నీతి లేకపోతే మంచి చెడుల యొక్క భావన, ఒక నైతిక శాస్త్రధారుడు దేవుడు ఉన్నట్లు తెలియచేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మన హృదయంలో నీతిని వ్రాసాడు. దాని ద్వారా మంచి చెడుల గురించి, దేవుని గురించి మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అలాగే ఎక్స్పీరియన్షియల్ ఆర్గ్యుమెంట్స్, అనుభవపూర్వక నిరూపణ. ఇది మనం చూస్తే అనేక మంది భక్తులు కానీ సాధువులు కానీ దేవుని అనుభవపూర్వకంగా వారు తెలుసుకున్నారు. అంటే వారి ప్రార్థన ద్వారా కానీ అద్భుతాల ద్వారా కానీ దేవుని గురించిన సాక్ష్యము అవి ఇవ్వగలుగుతూ ఉన్నాయి. ఇంకొక నిరూపణ కనుక మనం చూస్తే ఆధ్యాత్మిక ప్రత్యక్షత ప్రమాణాలు,
స్క్రిప్చురల్ ఎవిడెన్స్, కేవలము బైబిల్ మాత్రమే కాదు, భగవద్గీత కానీ, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలు కానీ దేవుని యొక్క ఉనికిని గుర్చిన సత్యాన్ని అవి ప్రకటిస్తూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, తర్కము, అలాగే ప్రకృతి నియమాలు మరియు అనుభవాల ద్వారా నిరూపించదగిన ఒక సత్యం. థియాలజీ ఈ సత్యాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తూ మన ముందుకు తీసుకుని వస్తూ ఉంది. దేవుని యొక్క లేఖనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అనే లేఖనము తెలియచేస్తూ ఉంది. అలాగే కీర్తనల గ్రంథం 53వ కీర్తన 1వ వచనంలో చూస్తే, ఒక వ్యక్తి దేవుని ఉనికిని గనుక తిరస్కరిస్తే తనను తాను లేదా తన చుట్టూరు ఉన్న ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు అని తెలియపరుస్తుంది. అంతేకాదు, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకును కదా అనే లేఖనం కూడా మనకు తెలియచేయబడుతుంది. నాన్ క్రిస్టియన్ వ్యూస్ ఆఫ్ గాడ్, దేవుని గురించి క్రైస్తవేతరుల యొక్క అభిప్రాయాలు ఏంటో మనం చూద్దాం. దీంట్లో ఒకటి మనం చూస్తే థియస్టిక్ వ్యూస్ ఆఫ్ గాడ్, దేవుని గురించి ఆస్తికుల అభిప్రాయాలు, అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారి యొక్క అభిప్రాయాలు ఎలాగున్నాయో మనము చూడబోతున్నాం. మొదటిగా మోనోథిజం, అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. అంటే వీరు దేవుని నమ్మేవారు, వీరి యొక్క అభిప్రాయం ఏంటి అని అంటే ఒకే ఒక్క దేవుడు లేక దేవుడు ఒక్కడే అని వీరి యొక్క అభిప్రాయం. ఉదాహరణకి ఇస్లాం మతస్థులు కానీ, లేకపోతే క్రైస్తవులు కానీ, లేకపోతే యూదా మతం కానీ, వీరందరూ కూడా నమ్మేది ఏంటంటే దేవుడు ఒక్కడే అని వీరు నమ్ముతారు. ఆ తర్వాత పాలిథియిజం, బహుదేవత్వవాదం, వీరి అభిప్రాయం ఏంటనంటే దేవుడు ఉన్నాడు కానీ ఒక్కడు కాదు, చాలామంది ఉన్నారు, అనేక దేవతలు ఉన్నారని వారి నమ్మకం. ఉదాహరణ, హిందూ మతంలోని దేవతలు వివిధ రకాలైన వారు ఉన్నారని చెప్పి వారు నమ్ముతూ ఉంటారు. తర్వాత పాంథియిజం, దీంట్లో మనం గమనిస్తే సర్వేశ్వరవాదం, అంటే ప్రతిదీ దేవుడే, దేవుడు ప్రకృతి ఒక్కటే అని అంటారు వీరు. అంటే ప్రతిదీ దేవుడే అని వీరు నమ్మే సిద్ధాంతం. డ్యుయలిజం అంటే ద్వైతవాదం, వీళ్ళేమంటారంటే రెండు ప్రధాన శక్తులు ఉన్నాయి, అవి ఏంటనంటే ఒకటి మంచి, రెండు చెడు, ఒకడు దేవుడు, మరొకడు సాతానుడు ఉన్నాయనే నమ్మకము వీరిలో గట్టిగా నాటుకుపోయింది. ఆ తర్వాత ఏథిజం, అంటే వీరు దేవుడు ఉన్నాడు అని నమ్మే వారికి విరుద్ధమైన వారు, నాస్తికులు. వారి యొక్క వాదం ఏంటి అంటే దేవుడు లేడు అని ఖచ్చితంగా వారు చెప్తా ఉంటారు. కాబట్టి వీరు దేవుడు ఉన్నాడు అనే వారికి విరుద్ధంగా వీరు మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక అభిప్రాయం మనం గమనించినట్లయితే దాంట్లో తెలియచేయబడుతుంది ఏంటంటే నాన్ థియస్టిక్ వ్యూస్ ఆఫ్ గాడ్, దేవుని గూర్చి అనాస్తికుల అభిప్రాయాలు, అంటే దేవుడు లేడు అని చెప్పేవారు అభిప్రాయాలు ఎలా ఉన్నాయి. ఆగ్నోస్టిసిజం, ఆగ్నేయవాదం, వీరేమంటున్నారంటే దేవుడు ఉన్నాడో లేదో నిర్ణయించడం అంత సాధ్యం కాదు అని చెప్పి వారు నమ్ముతూ ఉంటారు. చెప్పలేము, దేవుడు ఉన్నాడో లేడో కూడా చెప్పలేము అంటూ ఉంటారు. ఉదాహరణకి దేవుడు ఉన్నాడని లేదా లేడని మనం నిరూపించలేమని చెప్పి చెప్తూ ఉంటారు. తర్వాత ఏథిజం, నాస్తికత్వము, వీరు ఖచ్చితంగా దేవుడు లేడని, దైవిక శక్తులు ఏవీ లేవని వీరి నమ్మకం. ఉదాహరణ, దేవుడు అనేవాడు మానవులు నిర్మించుకున్న ఒక భావన అని వీరు అంటూ ఉంటారు. తర్వాత న్యాచురలిజం, ఈ ప్రకృతివాదం ఏంటి అంటే ప్రకృతి మాత్రమే నిజమైనది, దైవిక శక్తులు లేవని వారు నమ్ముతూ ఉంటారు. ఉదాహరణ, విజ్ఞాన శాస్త్రం మరియు తార్కికత ద్వారా వారు ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు, దేవుని యొక్క అవసరత లేదు అని చెప్పి వీరు అంటూ ఉంటారు. తర్వాత హ్యూమనిజం, మానవతావాదం, వీరేమంటారు అని అంటే మానవ కళ్యాణం మరియు వివేకానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, దైవికమైన ఆధారాలు ఏమీ అవసరం లేదు అని చెప్పి వీరు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి మానవులు తమ నైతికతను దేవుడిపై ఆధారపడకుండా రూపొందించుకోవచ్చు అని వారు చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పాంథియం, అంటే దేవుడు ప్రకృతి సమానము లేదా విశ్వమే సృష్టియే దేవుడు అని వారు నమ్ముతూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఉదాహరణకి దేవుడు అంటే పరమాణువులని, లేకపోతే ఒక శక్తి అని మరియు సృష్టి అని, ఇలాంటివన్నీ కూడా వారు తెలియచేస్తూ ఉంటారు. తర్వాత డేయిజం, అంటే అధినాత్మవాదం, వీళ్ళేమంటారంటే
దేవుడు విశ్వాన్ని సృష్టించాడు, కానీ ప్రస్తుతం జరుగుతున్న వాటిలో జోక్యం చేసుకోడు అని అంటూ ఉంటారు. ఉదాహరణ, దేవుడు ఒక మొదటి కారణం మాత్రమే, ఆ తర్వాత మతాలు అనేవి అవసరం లేదు అని చెప్పి వీరు అంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే కల్చరల్ థెయిజం, సాంస్కృతిక దేవత్వం. వీళ్ళనేది ఏంటి అని అంటే, దేవుడు ఒక సాంస్కృతిక ప్రతీకగా గుర్తించబడతాడు, ఆయన నిజంగా లేడు, ఆయన యొక్క ఉనికి లేదు అని చెప్పి వీరు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి దేవుళ్ళు మానవ సంస్కృతి యొక్క కళాత్మక అభివ్యక్తులు మాత్రమే, అంటే మానవులే దేవుళ్ళు అని చెప్పి వీరు నమ్ముతూ ఉంటారు. ప్రియులారా, ఇంతవరకు కూడా ఈ పాఠము ద్వారా దేవుని యొక్క ఉనికి, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుని నమ్మే వారి యొక్క అభిప్రాయాలు, దేవుని నమ్మని వారి యొక్క అభిప్రాయాలు, అలాగే లేఖనము దేవుని యొక్క ఉనికిని గురించి ఏం తెలియజేస్తుంది అనే విషయాలు ఇంతవరకు మనం చూసి ఉన్నాం. రానున్న దినాల్లో ఇంకా ఎక్కువగా ఈ యొక్క థియాలజీ ప్రాపర్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. స్టే ట్యూన్. BCE, బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.